చిత్తూరు జిల్లాలో వైసీపీని నాశనం చేసింది పెద్దిరెడ్డి అని సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు పార్టీకి జెండా మోసిన నన్ను నమ్మించి నట్టేట ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో దళితులకు స్థానం లేదని, అణిచివేతలే ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సాటి ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికి చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకుపోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను. నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు. ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను, ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకసారి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది గడపంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉండారు సార్ అని చెప్పినట్టు మహోన్నత వ్యక్తి నేను. ప్రజలు ఆరతులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు. ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజం కూడా నేను బాధపడుతున్నాను. నా కోసం తాపన పడి, నా కోసం వాళ్ళు ఆరాటపడి, నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆరతి ఇస్తే అన్న అన్న అని చెప్పి ప్రేమించినారు. వాళ్ళకి ఏం చేసి తీరును నేను? నా బాధ, నా యొక్క ఫలితం వాళ్ళు ఫలించి